ఇప్పుడు ఒక మంత్రిగా చేసినప్పుడు ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించి ఒక మంత్రిగా చేసి ఒక 5 ఏళ్ల పరిపాలన వాళ్ళ భాగస్వామ్యంగా ఉన్నప్పుడు అంత దారుణంగా మాట్లాడడం అనేది మరి ఎంత దిగజారిపోతున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లే. వాళ్ళు ఆ విధంగా కులాలు పెట్టి కులాలను రెచ్చగొట్టే విధంగా ఆనా కొడుకులు ఈనా కొడుకులు అంటాం అనేది అయితే అంబటి రాంబాబు గారిని క్షమించకూడదండి. ఈ మరి ఆయన విధంగా అలా ఏడుతున్నాడు ఆ కమ్మ కులం మీద. మరి వాళ్ళ ముగ్గురు అల్లుల్ని కమ్మాలని ఎందుకు చేసుకున్నారు సార్? ఆయన అర్థం కావట్లేదు మాకు. అది ఇదేనండి, ఏదో గురువింద వెనకాల ఏదో ఉండి అది చూసుకురంటారు కదా. యాక్చువల్గా ముగ్గురిని కమ్మోళ్ళు చేసుకున్నా గానీ వాళ్ళే ఎప్పుడో అన్నారు. ఇప్పుడు కమ్మగొలం గురించి మాట్లాడి ఈయన ఎంత సన్నాసి కింద నిర్ధారించారో మనం ప్రత్యేకంగా చెప్పక్కలే. ఎవరికి కూడా మొగుళ్ళు కూడా ఉంటున్నారో లేదో మనం తెలియదు. ఎందుకంటే పెద్దావిడి రెండో ఆవిడ కూడా వదిలేసినట్టుగా చెప్తున్నారు. ఏది ఏమైనా సరే కమ్మోళ్ళే చేసుకుని మళ్ళీ కమ్మనా కొడుకులు అంటాం మరి ఎందుకు అంటున్నారో, లేకపోతే ఏదైనా కులాల మధ్య రాజకీయాలు చేసి వాళ్ళని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నారు అనేది మనకు తెలియదు. కానీ ఓవరాల్ గా ఒక రాష్ట్రంలో అయితే అనిశ్చితి నెలకొల్పే విధంగా చేయాలని వాళ్ళ ఉద్దేశం అయితే ఉంది. వాళ్ళ నాయకుడి విధానం కూడా అలాగే ఉంది. అట్లాగే కాపు కులానికి ఏదో అన్యాయం చేసేస్తున్నారు చిరంజీవి గారి కుటుంబము, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు విభేదాలు లేపుతున్నాడు. అది ఎంత మట్టి కరెక్ట్ అంటే అది నమ్ముతారంట వాళ్ళ కులం వాళ్ళు? నమ్మరు. ఎందుకంటే విభేదాలు రేపుదామన్న ఉద్దేశంతో వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది జనాలు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. అది గమనించి వ్యవహరించాలండి. వాళ్ళు బుర్ర తక్కువ ఉండి లేదా సరిగా వ్యవహారం చేయలేక అలా మాట్లాడతారేమో తెలియదు. కానీ అలా మాట్లాడకూడదన్న జ్ఞానం కూడా లేకపోవడం చాలా విచిత్రంగా ఉంది. అది కూడా ఒక మంత్రిగా చేసి ఆ మాత్రం తెలియదంటే పబ్లిక్లో ఎలా మాట్లాడాలి, ఏ కులాన్ని నిందిస్తే మనకేమన్నా అవుతుంది అన్న విషయం వాళ్ళకి తెలీదా? ఇంకో కులం ఉంది, ఆ కులాన్ని అలా అనగలిగి వాళ్ళు బయట తిరగలరా? బయట తిరగలరా? రోడ్డు మీదే పాతేస్తారు, ముక్కలుగా నరికేసి పాతేస్తారు. అటువంటిది ఏదో వీళ్ళైతే ఏం మాట్లాడరు కదా అనేసి ఏదో వాగుడు వాగి కులాల మధ్య స్విచ్ పెట్టే విధంగా వ్యవహరించడం అనేది ఆయన చేతకంతనం, ఆయన సన్నాస్థానానికి ఒక పెద్ద ఉదాహరణ. ఓకే సార్, మొన్న టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అన్నారని చెప్పి టీడీపీ వాళ్ళు బుద్ధి చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన కులం వాళ్ళని ఆయన కులం అయినా కానీ ఆ కులం వాళ్ళని జనసేన పార్టీని దూరం చేయాలనుకుంటున్న ఈ రాంబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు గాని అటు మీ జనసేన ఆయన కులం వాళ్ళు కానీ ఎవరైనా స్పందిస్తారంటారా? స్పందించరండి. ఈయన ఎత్తుగాళ్ళు ఎక్కడ సాగవు. ఈ మాట ఎందుకంటానంటే ఆయన ఏదో అన్నాడని ఏదో ఇప్పుడు ఎక్కడో అగ్గిపొల్లు గీస్తే ఎక్కడో ఎందుకు తగలడుద్దండి. వాళ్ళు జనాలు చూస్తున్నారు, వీళ్ళు ఏ ఉద్దేశంతో వస్తున్నారు అంటే ఒక్కొక్కటి బయటకు తెచ్చుకుంటున్నారు. అంటే తిరిగి వాళ్ళు బయటకు తెచ్చి వాళ్ళ ఎదవలైపోతున్నారు తప్ప ఒక రాజకీయం అంటే కరెక్ట్ గా చూస్తే ఒక నెల రోజులు లేదా ఒక 2 నెలల నుంచి ఇటువంటి రాజకీయాలే చేస్తున్నారు. వాళ్ళు కావాలని రెచ్చగొట్టే విధంగా ఒక అనిశ్చితి, రాష్ట్రంలో ఒక అనిశ్చితి క్రియేట్ చేయటం. ఓ పక్కన చూస్తే వాళ్ళకి మతిపోతుంది. ఏ విధంగానో పెట్టుబడులు విపరీతంగా వచ్చేస్తున్నాయి. బిల్ గేట్స్ లాంటి ఆయన వచ్చేస్తున్నాడు, ఏదో ఫ్రెండ్ గా మాట్లాడేస్తున్నాడు. అంతే ఒక సంవత్సరం తర్వాత కానీ అపాయింట్మెంట్ దొరకని ఆయన చంద్రబాబు నాయుడు గారితో ఒక ఫ్రెండ్లీగా మాట్లాడటం, కలిసి తిరగటం, కలిసి వెళ్ళటం అంటే చూడలేకపోతున్నారు. చూడలేనందుకు ఏంటంటే ఏదో ఒకటి చేయాలి. అది చూసి భరించడం అంటే ఒక్కోసారి వైసీపీ శ్రేణులు ఎవరో భరించలేరండి. అటువంటిది ముఖ్యమైన పాత్ర పోషించే అంబటి రాంబాబు గారు ఎలా చూసి తట్టుకుంటున్నాడో నేనైతే చూడలేకపోతున్నాను. అంటే ఇదంతా రాంబాబు గారు చేస్తున్నారా లేదా వెనకమాల జగన్మోహన్ రెడ్డి గారు చెబితేనే చేస్తున్నారా అది కొంతమంది అంటున్నారు. దాని గురించి ఏమంటారు? అది ఎవరు చేసినానండి, మన ఇంట్లో తండ్రి ఉన్నాడు, ఒక కుటుంబం ఉంది, కొడుకు ఏదైనా తప్పు చేస్తే తండ్రిది బాధ్యత అవుతుందండి. ఆ విధంగా పార్టీ అధ్యక్షుడు కూడా పార్టీ నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తే వాళ్ళు ఏ విధంగా జైలుకు పోతే దానికి పార్టీ అధ్యక్షుడికి సంబంధం లేదంటే మనం ఏం చెప్పలేం. ఇప్పుడు సపోజ్ కమ్మనా కొడుకులు ఈ రకరకాల బూతు మాటలు మాట్లాడాడు, నువ్వు అలాగ అనకూడదయ్యా, తప్పది, కులాన్ని ఎందుకు విమర్శిస్తున్నావని మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుంటే గౌరవంగా ఉండేది, గౌరవం పెరుగుతుంది. ఆ విధంగా మాట్లాడటం వల్ల ఏంటంటే వాళ్ళు ఆ విధంగా బరితెగించి మాట్లాడరు. అంతేగాని ఇక్కడ మనం కొడాలి నాని అన్న, వల్లభనేని వంశీ అన్న, లేకపోతే ఈ రకరకాల వాళ్ళు ఎవరెవరు మాట్లాడుతున్నా సరే వాళ్ళని అడ్డుకునే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకుండా ఉండటం అనేది అది కరెక్ట్ కాదు. ఏదేమైనా సరే కొంచెం వాళ్ళని నిలువరించేలాగా ఉంటేనే ఆయనకు ఒక విలువ, ఆ పార్టీకి ఒక విలువ, వాళ్ళ సభ్యులకు ఒక విలువ అనేది నా ఉద్దేశం. ఓకే సార్, కరెక్ట్ ఒప్పుకుంటాను. టీడీపీ వాళ్ళు స్పందన అనేది ఇల్లు అని బాగుంటుంది. కానీ ఇప్పుడు జనసేన మెయిన్ పవన్ కళ్యాణ్ గారు జనసేన సేవకులు గానీ స్పందించి వీడికి బుద్ధి వచ్చేటట్టు చేస్తారా చేయరా చెప్పండి. ఇది ఎలాగంటేనండి, ఇప్పుడు ఏదో పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆడెవడో వాగాడాను కదండి, ఏళ్ళో వాగక్కర్లేదు.